హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము మైక్రోసాఫ్ట్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ సైన్ ఇన్లోకి వెళ్ళిన తర్వాత కింద నో అకౌంట్ క్రియేట్ వన్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మన యొక్క మైక్రోసాఫ్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ని అదేవిధంగా లాస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కంట్రీ ఇండియా అయితే ఇండియా ఇదే విధంగా ఉంచి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై మెయిల్ అని వస్తుంది. సో మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఒకటి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ కోడ్ కాడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 6 డిజిట్ కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మనకు ఈ విధంగా యారోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి సో ఫస్ట్ వన్ యారో ఏ విధంగా అయితే రూట్ చూపిస్తుందో అదేవిధంగా సెకండ్ యారోని ఆ రూట్ డైరెక్షన్లో చేయాలి. ఆ రూట్ డైరెక్షన్లో చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మైక్రోసాఫ్ట్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు.